జై దుర్గా భవానీ జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి ఆరోగ్య శాంతి వ్యాపారం అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధికి వ్యవసాయ ఫలితాలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తులారాశి వారి జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. వారు మీ బంధువులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు. వారు మీ జీవితాన్ని నరకం చేయబోతున్నారు. తులారాశి వారికి ఈ సమయంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు చూడని ఎదుర్కోని సమస్యలు మీ జీవితంలోకి తొంగి చూడబోతున్నాయి. కాబట్టి తులారాశి వారు ఏం చేసినా సరే కొంచెం ఆలోచించి ఆ తర్వాతనే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేసినా ఆ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తులారాశి వారికి మీ కుటుంబంలోని లేదా మీ బంధువులు లేదా మీ సన్నిహితులు లేదా మీ స్నేహితులు వీళ్లలో ఒక ముగ్గురు వ్యక్తుల వల్ల ఖచ్చితంగా మీరు సమస్యలను ఎదుర్కోబోతున్నారు. తులారాశి వారికి సంబంధించిన ఇలాంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఒకవేళ వీరికి ఏదైనా పని విషయంలో ఆసక్తి లేకపోయినా, ఆ పని చేయటం ఇష్టం లేకపోయినా, ఎంతమంది చెప్పినా సరే వీరు ఆ పని చేయరు. తమ ఆలోచనలు కూడా ఎవరికి తెలియనివ్వరు. తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఆవేశం వల్ల తులారాశి వారు మీరు కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని తులారాశి వారి జీవితంలో ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళు రహస్య వ్యక్తులుగా, రహస్య శత్రువులుగా మనం పరిగణించవచ్చు. వీళ్ళు ప్రతి పనిలో కూడా తులారాశి వారికి ఆటంకాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితులను కూడా ఏర్పడేటట్టు చేస్తూ ఉంటారు. తులారాశి వారికి ఎలాంటి మంచి అవకాశాలు వచ్చినా సరే వాటిని పాడు చేయాలని ఈ ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. తులారాశి వారి నాశనానికి కారణమవుతూ ఉంటారు. తద్వారా వారి స్వప్రయోజనాలను చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులను గుర్తుపెట్టుకొని ఇలాంటి వారిని దూరంగా ఉంచకపోతే తులారాశి వారు మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారు మీ బంధువులైనా సరే, ఆత్మీయులైనా సరే, సన్నిహితులైనా సరే, మీరు వారిని ఒక్కసారి నమ్మారంటే కనుక వారికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి వెనుకాడరు. అదేవిధంగా కుటుంబ పరంగా కావచ్చు, లేకుంటే ధనపరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా హామీ ఉండటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత విషయాలను మీరు వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేస్తారని ఖచ్చితంగా ఈ సమయంలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మీరు నష్టపోయే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎవరు ఎలాంటి వారు అనేది 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతే వారికి ఏదైనా సహాయం చేయాలన్నా నిర్ణయాన్ని తీసుకుంటే, డబ్బు పరంగా సరే ఏదైనా నిర్ణయాలను తీసుకోవాలనుకున్నా సరే ఈ యొక్క తులారాశి వారు మీరు మీ కుటుంబంతో చర్చించిన తర్వాతే దాన్ని అమలు పరచండి. మీ కుటుంబంకి తెలియకుండా మీరు ఏం చేసినా సరే ఈ సమయంలో ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు భారీగా నష్టాన్ని చవిచూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి నుంచి తప్పించుకోవడానికి తులారాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వారిని ఎలా గుర్తించాలి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.